హాయ్ హలో వావ్ ఏమి రుచి. ఈరోజు మనము స్వీట్ పొంగల్ చేసుకుందాం. ఒక స్పూను వెన్న వేసి వెన్న కరిగిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు వేసి వేయించుకోవాలి. దొరగా వేగిన తర్వాత పక్కన పెట్టి ఒక కప్పు బియ్యం అదే కప్పుతో పెసరపప్పు వేసుకున్నాము. రెండు కడిగిన తర్వాత ఒక కప్పుకి 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి కుక్కర్ విజిల్ 2 వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండ్లీలో 2 కప్పులు బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి, చాలా వేయకూడదు, కొంచెం వేయాలి. వేసి బాగా కరిగే వరకు సిమ్లో పెట్టుకోవాలి. మనము బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత ఇలా బాగా కరిగిపోతుంది. దాన్ని వేరే బాండీలోకి మనము వడకట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా అయిన తర్వాత బెల్లం పాక వచ్చి ఉంటుంది. పాక వచ్చిన తర్వాత ఉడికిన పెసరపప్పు బియ్యం ఉడికింది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత వేడి చేసిన పాలు 1 కప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు పాలు వేసిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. మళ్ళీ ఒక బాండ్లీలో 2-3 స్పూన్లు నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు వేయాలి. కొంచెం ఎర్రబడ్డాక కిస్మిస్లు వేసి బాగా వేయించాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్న పొంగల్లో కలపాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. బాగా ఇలా మిక్స్ చేసి బాగా ఉడికించాలి. చూడండి, ఇలా అవుతుంది. వేడి వేడి పొంగల్ రెడీ. కొంచెం కొబ్బరి పొడి వేయించుకోండేది వేయాలి. చూడండి, వేడి వేడి పొంగల్ రెడీ.